అందరికీ హాయ్ అండి. మన ఛానల్లో శారీ కుచ్చిల వీడియో పెట్టి చాలా రోజులే అవుతుంది కదా. అయితే ఈరోజు అయితే ఒక సింపుల్ అండ్ బ్యూటిఫుల్ శారీ కుచ్చి డిజైన్ అయితే చూపిస్తాను. ఫస్ట్ అయితే నీడిలోకి 4 లేయర్స్ కాటన్ థ్రెడ్ అయితే ఎక్కించుకోవాలి. తర్వాత ఓవెల్ షేప్ రింగ్ ని ఎక్కించుకొని అందులో ఒక ఫ్లవర్ బీడ్ అయితే ఎక్కించాను. తర్వాత ఓవెల్ షేప్ రింగ్ కి పైన సైడ్ ఉన్న హోల్ లో నుంచి నీడిల్ ని పైకి లాగిన తర్వాత ఒక రౌండ్ బీడ్ అయితే ఎక్కించాను. ఇప్పుడు ఇక్కడ శారీకి అయితే నేను ముందుగానే 1.5 ఇంచ్ గ్యాప్ తోని మార్క్ అయితే చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇక్కడ మార్క్ చేసి పెట్టుకున్న దగ్గర నుంచి నీడిల్ని పైకి లాగేసి ఇప్పుడు ఆ నీడిల్ని అన్ని హోల్స్లో నుంచి కిందికి లాగి ఈ విధంగా టైట్గా ముడేసుకుంటే మనకు ఇది కుర్చీ అనేది ఈ విధంగా వస్తుందన్నమాట. ఇప్పుడు ముందుగానే సిల్క్ థ్రెడ్ని నేను చుట్టి పెట్టుకున్నాను. ఈ సిల్క్ థ్రెడ్ని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా రింగుకి బీడికి మధ్యలో ఉన్న గ్యాప్ల నుంచి పైకి లాగి చూపిస్తున్న విధంగా మనకు కుర్చీ ఏ లెంత్ కావాలో ఆ లెంత్ వరకు ఫోల్డ్ చేసుకొని జరీ థ్రెడ్తోని ఫస్ట్ అయితే ఒక నాటు వేసుకోవాలి. ఇప్పుడు ఇది బీడ్ అనేది కిందికి వచ్చింది కదా, మనం ముందుగానే నాట్ చేసి పెట్టుకున్న కాటన్ థ్రెడ్ని పట్టుకొని పైకి టైట్గా లాగి తర్వాత మళ్ళీ జరీ థ్రెడ్తోని టైట్గా ముడి వేసామంటే మనకు బీడ్ అనేది కదలకుండా స్టిఫ్గా ఉంటుంది. కుర్చీ కూడా నీట్గా పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. ఇప్పుడు మనకి ఎంత లెంత్ కావాలో ఉంచుకొని మిగతాది కట్ చేసుకుంటే మనకైతే బ్యూటిఫుల్గా కుర్చీలు అనేవి రెడీ అయిపోతుంది. ఇలా డిజైన్ మీకు ఎలా అనిపించింది అనేది ఒక కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.